హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉడకబెట్టిన శనగలు. ఈ శనగలతో మనం చాట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే దీని ప్రాసెస్ అనేది ఎంతో ఈజీగా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ చాట్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇలాగా పచ్చిశనగలు తీసుకున్నాను. ఒక కప్ వరకు తీసుకుంటున్నాను. ఈ కప్ వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. చూసారు కదా. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే సేమ్ అదే కప్తో నేను 3 కప్స్ వరకు వాటర్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. సో ఇలా నైట్ అంతా నానబెట్టేసుకుంటే మనం మార్నింగ్ చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలి అంటే మీరు ఎర్లీ మార్నింగే నానబెట్టేసుకోవాలి. సో అంటే ఇది ఒక 6 to 7 అవర్స్ వరకు బాగా నానితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా నానిపోయినాయి చూసారు కదా. మార్నింగ్కి ఇప్పుడు 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకుని వాటర్ వంపేసుకొని తర్వాత ఇందులోకి అన్నీ మునిగేంత వరకు వాటర్ అనేవి పోసుకోండి. తర్వాత వీటికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేయండి. ఇవి మనకి వాటర్ అంతా ఎగిరేంత వరకు బాగా ఉడకాలి. సో ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మనకి తినడానికి ఏమీ లేనప్పుడు ఈవినింగ్ టైం ఇలా స్నాక్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ చాట్ అనేది. సో ఇక్కడైతే చూసారు కదా వాటర్ అన్నీ మనకి బాగా హీట్ అయిపోయి ఈ విధంగా ఉడుకుతున్నాయి. సో వాటర్ అంతా ఎగిరేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఉడికించుకుంటేనే మనకి శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. సో మనం ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఒకసారి అటు ఇటు మనకి కింద నుంచి పై వరకు కూడా బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని మనకి ఇంత మెత్తగా ఉడికితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఆన్ చేసుకొని మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత కొన్ని తాలింపులు అన్నీ కలిసిన తాలింపులు వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి 2-3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని దీన్ని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ చాట్లోకి కావాల్సినవన్నీ ముందుగా రెడీగా పెట్టేసుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు అలాగే టమాటాలు అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని సో ఈ స్టవ్ మీద మనకి తాలింపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టిన శనగలు అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక్కసారి ఆయిల్ అంతా కలిసేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా మనకి ఆయిల్ అంతా మొత్తం ఈ శనగలకి పట్టేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని ఉడకనిచ్చేసేయాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని ఇదంతా కూడా మొత్తం కలిసేంత వరకు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కొంచెం అయితే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడే శనగల్లో సాల్ట్ వేసుకున్నాం. మీరు ఒక్కసారి చూసుకొని కావాలంటే ఒక చిటికెడు వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని 2-3 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి. అలా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇలా వేసేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ చాట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఇక్కడైతే అన్నీ కలుపుకునే తర్వాత కూడా మనం 2-3 మినిట్స్ బాగా ఉడకనిచ్చేసేయాలి. ఈ విధంగా ఉడకనిచ్చేసేయాలి. చూసారు కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా అయితే నేను ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే కుక్ చేసుకున్నామో దాన్నంతా వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం లేకపోతే ఆ టేస్ట్ అనేది బాగోదు. సో ఈ విధంగా నేను నిమ్మరసం ఇలాగ చుట్టూరా కొంచెం వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సో మనకి ఎంతో టేస్టీ అయిన శనగల చాట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి నిమ్మకాయ వేసిన తర్వాత అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒకసారి కింద నుంచి పై వరకు కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మీరు కూడా
దీన్ని టేస్ట్ చేయండి.